హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన మురళికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్కీ పద్మావతి మురళికి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నారో, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అరవింద్కి నిజం చెప్పలేదని దివ్య ద్వారా తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మురళి అయితే ఇప్పుడు నేను ఆ ఇంటికి కొత్త పెళ్లి కొడుకులా దర్జాగా వస్తాను అని అంటూ ఉంటాడు. తర్వాత ఇక అరవింద్ అయితే మురళికి కాల్ చేస్తూనే ఉంటుంది. అలా మురళికి కాల్ చేస్తున్నప్పుడు ఇక మురళి అయితే అరవింద్కి మెసేజ్ పెడతాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాను అని అంటూ ఉంటాడు మెసేజ్లో. అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది అరవింద. వెంటనే విక్కీ పద్మావతి దగ్గరికి వస్తుంది. విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి, మీ బావ మెసేజ్ పెట్టారు, సాయంత్రం ఇంటికి వచ్చేస్తానని చెప్పారు, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అని అరవింద అంటూ ఉంటుంది. ఇక అరవింద్ అలా అనేసరికి, ఏంటి పద్మావతి ఇదంతా, ఆ నీచుడు మళ్ళీ అక్క జీవితంలోకి రావాలనే చూస్తున్నాడు, ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే పద్మావతి అయితే, వదినికి నిజం చెప్పడానికి మనకి ధైర్యం సరిపోవడం లేదు, అలాగని వదినికి నిజం చెప్పకపోతే వాడు ఇంకా రెచ్చిపోతాడు, వాడికి కళ్ళు ఎలాగ వెయ్యాలో, వాడికి ఎలా అడ్డుకట్ట వెయ్యాలో తెలియడం లేదు, ఆ నీచుడు ఇంత తప్పు చేసినా కూడా మనం ముందుకి వెళ్ళలేకపోతున్నాం, కేవలం వదిన గురించి ఆలోచించి ఆ నీచుడిని ఏమీ చెయ్యలేకపోతున్నాము అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది విక్కీతో. అప్పుడే విక్కీ అయితే, మన నోటితో నిజం చెప్పకుండానే వాడి మీద అక్కకి అసహ్యం కలిగేలా చెయ్యాలి పద్మావతి, అసలు వాడు నిజస్వరూపం అక్క తనంతట తానే తెలుసుకునేలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు విక్కీ పద్మావతి అయితే. ఇక దివ్య అయితే, బావ సాయంత్రం వచ్చేస్తున్నాడు, బావ వచ్చిన తర్వాత వీళ్ళని ఒక ఆట ఆడుకుంటాడు అని దివ్య అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. సాయంత్రం ఇక ఎదురు చూస్తూ ఉంటుంది అరవింద్ అయితే మురళి కోసం. ఇక మురళి అయితే కారులో దిగుతాడు. కారులో దిగి లోపలికి వస్తున్న మురళిని చూసి అరవింద్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. రాణమ్మ, ఏంటి నా గురించి టెన్షన్ పడ్డావా అని అడుగుతూ ఉంటాడు మురళి. అప్పుడే అరవింద్ అయితే, టెన్షన్ కాకపోతే ఏంటండి, ఏదో పని మీద ఊరికి వెళ్తున్నానని విక్కీతో చెప్పి ఆ రోజు వెళ్ళారు, ఈరోజు వచ్చారు, కనీసం ఫోన్ చేయాలని మీకు అనిపించలేదా? నా గురించి తెలుసు కదా, నేను టెన్షన్ పడతానని, చాలాగా భయపడతానని అన్నీ మీకు తెలుసు, కానీ తెలుసు కూడా ఎందుకు చేస్తున్నారు ఇలాగా అంటూ అరవింద్ అయితే మురళిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మురళి అయితే, సారీ రాణమ్మ, నువ్వు ఇంతలాగా భయపడతావని నేను అనుకోలేదు అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక మురళి అలా అన్న తర్వాత లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన మురళిని ఆర్య అయితే, ఎక్కడికి వెళ్ళిపోయారు బావగారు, మా అక్కని సదుమాయించడం మా వల్ల కాలేదు, తినమంటే తినేది కాదు, తాగమంటే తాగేది కాదు, తన గురించి చాలా ఇబ్బంది అయిపోయింది, ఇంకోసారి అక్కని వదిలి వెళ్ళారంటే మిమ్మల్ని చంపేస్తాను అని ఆర్య అయితే అంటాడు. ఇక ఆ మాట విని అరవింద ఆర్య అని అంటూ ఉంటుంది. లేకపోతే ఏంటక్క, నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో బావకి తెలుసు కదా, తెలుసు కూడా నిన్ను టెన్షన్ ఎందుకు పెడుతున్నాడో అని అంటూ ఆర్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, నీ ప్రేమగాను ఇలా ఎవరైనా బావతో అంటారా అని అంటూ ఉంటాడు నారాయణ. నిజంగానే బావ కనిపిస్తే నాకు చంపేయాలంత కోపం వచ్చేసింది నాన్న, అక్కని బాధ పెట్టినందుకు, కానీ అక్క ఫీల్ అవుతుందని ఊరుకున్నాను అని నవ్వుతూ జోక్ చేసినట్టు మాట్లాడుతూ మురళికి చురకలు అంటిస్తూ ఉంటాడు ఆర్య అయితే. తర్వాత, అవును రాణమ్మ, విక్కీ పద్మావతి కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక ఆర్య అయితే, నీ పని మీదే వాళ్ళు వెళ్ళారు బావా అని అంటూ ఉంటాడు ఆర్య. నా పని మీద అంటే అని, ఏం లేదు బావా, నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ కూడా తయారు చేస్తుంది పద్మావతి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తున్నావు కదా, నిన్న మొన్న 2 రోజుల నుంచి కనిపించడం లేదు కదా అని అంటూ చెప్తూ ఉంటాడు ఆర్య అయితే. ఇక ఆర్య అన్న మాటకి అప్పుడే ఇక మురళి అయితే, ఏంటి వీళ్ళందరి మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది అని మురళికి అనుమానం వస్తుంది. అయినా అరవింద్కి నిజం మాత్రం చెప్పరు, నాకు అర్థమైపోయింది కదా, అరవింద్కి నిజం తెలియనంతసేపు కూడా వీళ్ళకి నేను చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటే అప్పుడే విక్కీ పద్మావతి ఇద్దరు కూడా వస్తారు.
బావగారు వచ్చేసారా అంటూ విక్కీ అయితే మురళిని పలకరిస్తాడు. ఏంటన్నయ్య, ఏంటి మీరు వదిన టెన్షన్ పడుతుందని కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? మా పెళ్లి రోజున మీరు లేరని బాధ మాకు ఎంతగానో ఉండిపోయింది అని అంటూ ఉంటుంది పద్మావతి. మీరు లేని లోటు తెలిసిపోతుంది. మీరు వదిన ఉంటే ఎంత బాగుండేది చెప్పండి. అయినా మీరు ఫంక్షన్కి వచ్చుంటే ఫంక్షన్ జరిగేది కాదేమో అని అంటూ పద్మావతి అంటూ ఉంటే, అదేంటి పద్మావతి, ఆయన వచ్చుంటే ఫంక్షన్ జరగకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అరవింద. అది కాదు వదిన, ఫంక్షన్ ఇంకా బాగా జరుగుండేది అని అంటున్నాను అది అని అంటూ ఉంటుంది పద్మావతి. ఇక మురళికైతే డౌట్ వస్తుంది. రండి బావగారు, మీకు ఇష్టమైన వంటకాలన్నీ కూడా వండించాము, రండి రాక్క, ఇప్పుడైనా బావ పక్కన కూర్చొని తృప్తిగా భోజనం చెయ్యి. బలవంతం చేస్తే కానీ 2 ముద్దలు తిన్నావు. ఇప్పుడు మీ ఆయన పక్కనే ఉన్నాడు కదా, ఇప్పుడు భోజనం చెయ్యక్క అని ఆర్య ఒక పక్క, విక్కీ ఒక పక్క మురళిని ఇక కొత్త అల్లుడు ఇంటికి వచ్చినట్టు మీకు మేము సేవలు చేస్తాం బావగారు అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే ఇక మురళి ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే దివ్యకి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తర్వాత ఇక మురళి అలా భోజనం చేస్తుండగానే ఇంటికి పోలీస్ జీప్ అయితే వస్తుంది. పోలీస్ జీప్ రావడంతో ఇక పోలీసులు వస్తారు. ఇక్కడ మురళీకృష్ణ అంటే ఎవరు అని అడుగుతూ ఉంటారు పోలీసులు. అప్పుడు ఇక పోలీసులు వచ్చి నేనే మురళీకృష్ణని అని మురళి అనడంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులు షాక్ ఇస్తారు. ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. విక్కీ పద్మావతి ఇద్దరు వచ్చి ఏం జరిగింది ఇన్స్పెక్టర్, ఎందుకు మా బావగారిని అరెస్ట్ చేస్తున్నారు? ఆయన ఏ తప్పు చెయ్యలేదు, ఆయన ఏం చేశారని మీరు ఇలా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే ఇక అరవింద్ అయితే అవునండి, ఆయన ఏమి చేశారు, ఆయన ఏ తప్పు చేసేవాళ్ళు కాదు అని అంటూ ఉంటుంది అరవింద. మురళీకృష్ణ, ఈమె నీ భార్యనా అని అనగానే అవును నా భార్యనే అని అంటూ ఉంటాడు మురళి. మరి ఇంత అందమైన భార్యని, చక్కటి భార్యని, సంస్కారవంతంగా మహాలక్ష్మిలా ఉన్న భార్యని వదిలేసి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయికి ఒక కొడుకును కూడా ఇచ్చావు కదా అని ఇన్స్పెక్టర్ అయితే షాక్ ఇస్తాడు. ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. మీరు ఎవరనుకొని ఎవరి దగ్గరికి వచ్చారో, నా భర్త అలాంటి వారు కాదు అని అంటూ ఉంటుంది అరవింద. అప్పుడే నువ్వు లోపలికి రామ్మా అని ఒక ఆమెని పిలుస్తారు లోపలికి. బాబుని ఎత్తుకొని ఆవిడ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక ఏంటండి ఇది, మనకి పుట్టిన బాబుని వదిలేసి నాకెందుకు ఇంత అన్యాయం చేయాలనుకున్నారు? నేనేమన్నా మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తానన్నానా? మాకు కొన్ని డబ్బులు, ఉండడానికి ఇల్లు ఇమ్మన్నాము అంతే కదా, మీరు మాత్రం మాకు అన్యాయం చేశారు అని వస్తుంది. అప్పుడే ఇక మురళి అయితే విక్కీ పద్మావతి వంక చూస్తే వాళ్ళిద్దరూ కూడా విక్కీ పద్మావతి నవ్వుకోవడం చూస్తాడు. ఇదంతా విక్కీ పద్మావతి పనేనని తెలుసుకుంటాడు. నేను ఈ తప్పు చెయ్యలేదు అని అనగానే సారీ అండి, మీ DNA రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులైతే అరెస్ట్ చేస్తారు మురళిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, మురళి అరెస్ట్ అవ్వాలని, ఇప్పటికైనా అరవింద నిజం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.